హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారము. మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నానో చూద్దాం ఫ్రెండ్స్. ముందు రోజే గురువారం రోజే మొత్తం క్లీనింగ్ అయితే చేసుకొని పెట్టుకున్నా. ఇక మార్నింగ్ 3:30కి లేచి మళ్ళీ ఇల్లు ఊడ్చుకొని తూడ్చుకొని స్నానం చేసుకొని కాళ్ళకు పసుపు పెట్టేసుకొని మంచిగా జుట్టు గిట్ల వేసుకొని బొట్టు పెట్టుకొని బయట తులసమ్మ దగ్గర మంచిగా నీట్గా పుదిచ్చేసి ముగ్గేసుకొని కడప కడుక్కొని వచ్చి ఇక లక్ష్మీదేవి పటాన్ని అయితే టేబుల్ పైన పెట్టుకొని మంచిగా తమలపాకులు కొన్ని పూలతోని మంచిగా డెకరేషన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా సింపుల్గానే అయితే చేసిన, నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి సింపుల్గా చేసిన. కొన్ని అక్షంతలు వేసుకున్న. ఫస్ట్ అయితే పసుపుతోని గణపతిని చేసుకొని ఇక అవన్నీ అయితే సెట్ చేసుకున్న. దీపపు కుందులు పెట్టుకున్న. ఇక 2 గణాలను పెట్టిన. అమ్మవారికి పటానికి మళ్ళీ ఏమంటారు పువ్వులు కూడా పెట్టిన. రాగి గిన్నెలో ఇక వక్కలు, పసుపు కొమ్ములు, బ్యాంగిల్స్, డబ్బులు, చిల్లర డబ్బులు అవన్నీ పెట్టేసుకున్న. రాగి చెంబు నిండా వాటర్ కూడా తీసుకొని అందులో ఒక పువ్వు వేసుకొని పెట్టేసిన. ఇక నేను ప్రసాదాలు చేసిన. ఒక 3 టైప్స్ ప్రసాదాలు అయితే చేసిన, 4 టైప్స్ చేసిన ఫ్రెండ్స్. నేను బెల్లం అన్నం చేసిన, పాలతోటి బెల్లం అన్నము, పులిహోర, దద్దోజనము, వడలు చేసిన. మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి ఇవి చేసిన. మళ్ళీ వరలక్ష్మి వ్రతం రోజైతే 9 వెరైటీస్ అయితే కంపల్సరీ చేస్తాను నేను. ఇక దీపం వెలిగించుకొని అగరబత్తీలు అయితే ముట్టించిన. మార్నింగే చేసిన ఫ్రెండ్స్. మా పిల్లలైతే ఎవ్వరు లేవలేదు. 5 వరకు అసలు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది నాది. 3:30కి నిన్న మొత్తము థర్స్డే రోజు మొత్తం క్లీనింగ్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా అయింది. అందుకే ఈరోజు తొందరగా అయిపోయింది. 5 గంటల వరకే స్నానాలు, పూజలు, ప్రసాదాలు, నైవేద్యాలు అన్నీ అయిపోయినాయి. అగరబత్తులు వెలిగించుకొని ఒక 4 ఇక్కడ పెట్టిన, 4 తులసమ్మ దగ్గర కూడా పెట్టిన. మార్నింగ్ తెల్లారలేదు కాబట్టి అంత వెలుగు కనిపిస్తలేదు. తులసమ్మకు పెట్టేసి దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి అయితే వచ్చిన. హారతి ఇవ్వడానికి హారతి కర్పూరాలు అయితే తీస్తున్నా. అప్పటికే గంట పని చేస్తలేదు ఫ్రెండ్స్. మాది గంట లోపల చిన్నది ఏదో ఉంటుంది కదా, అది పోయింది. ఇక సర్లే అని ఇక మామూలుగానైతే ఇచ్చేసిన, దేవుడికి హారతి ఇచ్చేసిన. ఇక ధూప్ స్టిక్ పెట్టుకుంటున్నా. ధూప్ స్టిక్ కొంచెం మంచిగా ఇట్లా
ఇల్లంతా పొగలాగా వచ్చి మంచిగా స్మెల్ వస్తుంది ధూప్ స్టిక్. రెండు కొబ్బరికాయలు అయితే కొట్టిన ఫ్రెండ్స్. ఒకటి లక్ష్మీదేవి దగ్గర కొట్టిన, ఇంకొకటి తులసమ్మ దగ్గర అయితే కొట్టిన. కూర్చొని ఇక లక్ష్మీదేవి దగ్గరనే కూర్చొని పూజ చేస్తున్నా. బయట తులసి చెట్టు ఉంది కాబట్టి అంత వీడియో వస్తలేదు. చిన్న సెల్ఫీ స్టిక్ ఉంది ఫ్రెండ్స్ నాకు. దాంతో ఏ విధంగా ఎడిట్ అయిందో ఈ విధంగానే చిన్నగా చేసుకుంటున్నా. నాకైతే మా ఆయన సపోర్ట్ చేయడు, వీడియో తీయమంటే తీయడు, ఆయనకు నచ్చదు అంటాడు. అందుకే వద్దులే ఇక ఆయనని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నాకు నచ్చినట్టు ఏదో ఒక చిన్న స్టూల్ పెట్టి ఒక చిన్న స్టూల్ దాని మీద పెట్టి వీడియో ఎడిట్ చేయడం కోసం నా తిప్పలేందో నేను పడుకుంటా. నాకు వచ్చినట్టయితే ఎడిట్ చేసిన. ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్షంతలు తీసుకొని మా ఆయన దగ్గర ఆశీర్వాదానికి అయితే వచ్చిన. మా ఆయన చూడండి ఫ్రెండ్స్, ఫోటో సెల్ఫీ దిక్కు చూస్తాండి కానీ ఒక చేతితోనే ఆశీర్వదిస్తుంది నన్ను. రెండో చేతిని అయితే అసలు ఆశీర్వదిస్తలేడు. ఇక నవ్వుకున్నా నేను. ఒక చేతితోనే ఆశీర్వదిస్తున్నామేంటి, ఇంకో చేతికి ఏమైంది అని నవ్వుతున్నాడు. మా పిల్లల్ని కూడా వీడియో షూట్లో రమ్మందామంటే మా పిల్లలు ఇవ్వలేదు, అప్పటికి పడుకున్నారు. ఇక వాళ్ళని లేపడం ఎందుకు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఇక నేను లేవగానే మా ఆయన కూడా లేచిండు. మా ఆయన కూడా కొంచెం హెల్ప్ చేసిండు ఫ్రెండ్స్. మళ్ళీ ఇల్లు తూడ్చిండు మా ఆయన కూడా. మొత్తానికి పూజ అయిపోయాక ఇక ఈ విధంగా ఉంది. ఇప్పుడు మళ్ళా ఏమంటారు, గంట ఇప్పుడు వస్తుంది. ప్రిపేర్ చేసి ఇచ్చిండు. పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇక మళ్ళా తులసమ్మకు హారతి ఇవ్వాలి కదా ఎట్లాగో అని చెప్పి ఇక ఈడ మళ్ళీ ఇంకొకటి హారతి కర్పూరం వెలిగించి మళ్ళీ హారతి ఇచ్చి గంట కొట్టిన. ప్రశాంతంగానైతే ఇక మొక్కుకున్న ఫ్రెండ్స్. ఈ మొదటి శ్రావణ శుక్రవారం అయితే ఇంత మంచిగా కొనసాగింది. ఇక తులసమ్మ దగ్గరనైతే ఈ విధంగా ఉంది. టేబుల్ అయితే కరెక్ట్గా సరిపోయింది, కానీ ఇంకొక టేబుల్ ఉండాలి ఫ్రెండ్స్. వరలక్ష్మి వ్రతానికి అయితే సారే పెడతా కాబట్టి అమ్మవారికి ఇంకొకటి అయితే ఉండాలి. ఇంకొకటి తీసుకోవాలి టేబుల్. ఇంకొకటి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక నేను మొక్కుకున్న తర్వాత మా ఆయన కూడా మొక్కుకున్నాడు. ఒక ఫోటో తీయ అన్నాడు ఎందుకో. ఇక సరే అని తీసిన. ఇక ఇద్దరం కలిసి ఒక ఫోటో అయితే దిగుకున్నాం. ఇక ఆయన మొక్కుతుంటే ఆయన చూడకుండా ఒక ఫోటో తీసిన, తర్వాత మా ఇద్దరిది ఒక ఫోటో తీసిన. అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.